హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెజ్ కర్రీ అయినా నాన్ వెజ్ కర్రీ అయినా ఎలాంటి బిర్యానీలకైనా ఈరోజు నేను చూపించే ఈ మసాలా పౌడర్ని రెడీ చేసి పెట్టండి. బయట మనము ఏ మసాలా పౌడర్లు కూడా కొనాల్సిన అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా అందులో ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి సేఫ్గా యూస్ చేయొచ్చు. ఎక్కువ మసాలాలు వాడకుండా ఎక్కడా కూడా మనకు ఆ బిర్యానీ ఫ్లేవర్ పోకుండా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ ఈ రెసిపీ కోసం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఫస్ట్ అయితే మనం దీనికి ఒక 2 చెంచాల వరకు ధనియాలను తీసుకోవాలి. 2 చెంచాలు అంటే నేను గరిట సైజులో ఉన్నది తీసుకున్నాను. ఫస్ట్ ఈ ధనియాలను అయితే ఒక 2-3 నిమిషాల వరకు అయితే సిమ్లో పెట్టేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకున్న తర్వాత ప్రతి ఇంగ్రీడియంట్ని మనం మినిమం ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాతే మిగతా ఇంగ్రీడియంట్ని అయితే వేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక 10 ఇలాచీలు, 6-7 దాల్చిన చెక్కలు ఎక్కువ వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే 10 లవంగాలు, 3-4 బిర్యానీ ఆకు, అలాగే నేను మధ్యలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసాను. వీటన్నిటినీ కూడా మనము చిన్న ఫ్లేమ్లోనే మనం వీటిని అయితే రోస్ట్ చేసుకోవాలి. ఎక్కువ టైం ఏమీ పట్టదు, 5 నిమిషాల్లో అయితే మనకి మంచిగా వేగిపోతాయి. ఇక్కడ మీరు చూసుకుంటే ఎక్కువ మసాలాలు ఏమీ వాడలేదు, ఇవి సరిపోతాయి మనకి. అలాగే లాస్ట్కి అయితే కారానికి సరిపడా నేనైతే కారం బాగా ఉన్న ఒక 5 ఎండుమిర్చిని తీసుకున్నాను. ఎండుమిర్చి వేసిన తర్వాత ఇది కూడా మనకి ఒక 2 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి చేస్తున్నప్పుడే ఒక మంచి ఫ్లేవర్, ఆ పచ్చి వాసన పోయేంత వరకు అయితే మనం వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడంలోనే మనకి ఇది టేస్ట్ అనేది ఇంకా డబుల్ అవుతుంది. ఈ వీడియోలో చూపించినట్టు ఈ మసాలాలు వాడితే సరిపోతుంది, మనం ఎక్స్ట్రాగా ఏం వేయాల్సిన అవసరం అయితే లేదు. వీటన్నిటిని కూడా ఒక 4 నిమిషాల వరకు అయితే సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాము. అలాగే లాస్ట్గా ఒక 1 ఫుల్ టేబుల్ స్పూన్ అయితే నేను సోంపు తీసుకుంటున్నాను. ఈ సోంపు కూడా వేసాక మళ్ళీ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సోంపు యాడ్ చేశాక మంచి ఫ్లేవర్ అయితే మనకి వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి ఇదంతా కూడా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సపరేట్ ప్లేట్లో వేసుకున్న తర్వాత దీన్ని చల్లారనివ్వాలి. ఇది ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే మనం ఫ్రై చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దాంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం వీటన్నిటినీ కూడా వీలైనంత వరకు ఫైన్ పౌడర్ లాగా అయితే మనము మిక్సీ చేసుకోవాలి. దీన్ని మనం ఒక 1 నెల రోజుల వరకు అయితే ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనకి వెజ్ అయినా నాన్ వెజ్ అయినా బిర్యానీలు కానీ ఎలాంటి మనకి రెసిపీస్కైనా మనం దీన్ని అయితే వాడుకోవచ్చు. దీంట్లో మనం మసాలాలు కూడా చాలా ఎక్కువ ఏం వాడలేదు కాబట్టి పిల్లలకు వండే దాంట్లో అయినా మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా యాడ్ చేస్తూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఇలా మనకి పౌడర్ అనేది ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత గ్లాస్ జార్లో అయితే దీన్ని మనము స్టోర్ చేసుకుందాం. ఇలా ఈ మసాలా పౌడర్ ఒక్కసారి రెడీ చేసి పెట్టుకుంటే మనకి బయట కొనాల్సిన బిర్యానీ మసాలాలు, చికెన్ మసాలాలు ఏవి అవసరం లేకుండా ఇంట్లోనే మనం ఈజీగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ పద్ధతిలో ఇలా మసాలా పౌడర్ రెడీ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ ఆన్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.